ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. 300 పేజీలతో ఇప్పటికే ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, లిక్కర్ కేసు రికార్డ్స్, ఇంకా పలు డాక్యుమెంట్లను కూడా దీనితో జత చేశారు. మొత్తం మీద చూస్తే లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం కూడా వదలకుండా, ఎవరికి ఇవ్వకుండా ఆధారాలను సమగ్రంగా కోర్టుకు సమర్పించాలని భావిస్తోంది సిట్. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు దాదాపు 220 మందికి పైగా విచారించారు అధికారులు. అయితే కోర్టుకు సెలవు కావడంతో ప్రత్యేక వాహనంలో జడ్జి నివాసానికి సైతం వెళ్లారు సిట్ అధికారులు. అక్కడ ఆయనతో కొంత చర్చోపచర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. ఛార్జ్ షీట్ లో 40 మంది నిందితుల పేర్లను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వీరందరిని గురించి కూడా చాలా కూలంకషమైనటువంటి డిస్కషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజులు కావస్తూ ఉండటంతో ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు సిట్ అధికారులు. ఇక ఇదే విషయంపై మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ముఖ్యంగా చెప్పండి, సిట్ అధికారులు అయితే చాలా వేగవంతంగా చర్యను ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధాన నిందితుడైనటువంటి కసిరెడ్డితో పాటు ఇంకా కొంతమంది పేర్ల జాబితాను కూడా సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీని గురించి ఎలా ప్రోగ్రెస్ అవుతోంది ఈ కేసు? మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు A4 గా ఉన్న మిథున్ రెడ్డి మధ్యాహ్నం నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉన్నారు. ఇంకా విచారణ పర్వం అయితే కొనసాగుతున్నది. దాదాపు 300 నుంచి 350 ప్రశ్నలతో విచారణ కొనసాగిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా దాదాపు 40 మంది పేర్లు ఈ ఛార్జ్ షీట్ లో నమోదు చేసినారు. దానిలో భాగంగానే ఈ రోజు ప్రాథమిక ఛార్జ్ షీట్ ని అటు కోర్టు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. 2 వాహనాల్లో ఈ ఛార్జ్ షీట్ ని న్యాయమూర్తి ఇంటి తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు అటు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోపక్క మిథున్ రెడ్డి విచారణ కూడా కొనసాగుతూనే ఉంది. మిథున్ రెడ్డికి సంబంధించి ఈ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, గత ప్రభుత్వ హయాంలో మిథున్ రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించారు. దాంతో పాటు పార్లమెంటరీ నేతగా వైసీపీకి సంబంధించి ఉన్నారు. అదేవిధంగా మద్యం పాలసీకి సంబంధించి రూపొందించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారనేది సిట్ అధికారులు ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీ లావాదేవీలు, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆయనకి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించిన స్టేట్మెంట్లు అన్ని కూడా ఇప్పటికే పోలీసు సిట్ అధికారులు కలెక్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ప్రశ్నలకి సంబంధించి కూడా అటు 3 విధాలుగా గత ప్రభుత్వ హయాంలో విభజించిన పరిస్థితి ఉంది ఏపీని. ఆ 3 ప్రాంతాలకి కూడా రీజనల్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేశారు. దాని ఆధారంగానే గత ప్రభుత్వ హయాంలో మద్యానికి సంబంధించిన ఈ నగదు అనేది కొంత మాఫియా జరిగింది. కాబట్టి ఈ కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డిని అనేక రకాలుగా ప్రశ్నించినట్టుగా కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. ఇక ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు ఈ నెల 22కి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేసి 90 రోజులు పూర్తి కావాల్సిన నేపథ్యంలో ఈ రోజు సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్ షీట్ అయితే తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అటు న్యాయమూర్తి ఇంటికి వెళ్ళి ఆ ఛార్జ్ షీట్ సమర్పించిన పరిస్థితి. మొత్తం 40 మంది పేర్లు ఆ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా అటు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు, అటు ఎవరైతే సాక్షుల్ని ఎంక్వైరీ చేశారో ఆ సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ ఛార్జ్ షీట్ పొందుపరిచి ఛార్జ్ షీట్ అయితే మొదటి ఛార్జ్ షీట్ ని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సిట్ అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించి కొంత దూకుడుగా వెళ్తున్నారని కూడా ఈ మొదటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ఈ రోజు న్యాయమూర్తి ముందు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని ఎంక్వైరీలు కావచ్చు, విచారణ కావచ్చు, అదేవిధంగా అరెస్టులు కూడా జరిగే అవకాశం
కనిపిస్తుంది. దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారో నారాయణ స్వామి, ఆయన్ని ఈ నెల 21న ఉదయం 10 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఏదో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కుంభకోణానికి, ప్రత్యేకంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ రకంగా జరిగిందనే అంశాలకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు కొంత సమాచారానికి సంబంధించి ఎవిడెన్స్ సేకరించిన నేపథ్యంలో అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికి సంబంధించి ఈ ఎక్సైజ్ పాలసీలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే అంశాలకి సంబంధించి ఆయన కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. మరికొద్ది గంటలు ఈ విచారణ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మిథున్ రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించి, అంటే మద్యం స్కామ్ కి సంబంధించి కొంత కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు అటు రాజకేశ్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అత్యంత సన్నిహితులు రాజకేశ్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అనుచరులుగా కూడా కొంత పేరు నేపథ్యంలో ఇవన్నీ కోణాలు అన్ని పరిగణించి పూర్తి స్థాయిలో అటు మిథున్ రెడ్డికి సంబంధించి విచారిస్తున్నారు. గతంలో ఒకసారి మిథున్ రెడ్డిని విచారణకి పిలిచిన నేపథ్యంలో అప్పుడు కూడా సిట్ అధికారులు కొంత విచారించి మరలా రావాలని పిలిచిన నేపథ్యంలో ఈ రోజు మిథున్ రెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ కోరారు. దానికి సంబంధించి ఈ రోజు విచారణకి మిథున్ రెడ్డి హాజరైన పరిస్థితి అయితే ఉంది. అటు హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టుకి కూడా మిథున్ రెడ్డి ఆశ్రయించడం జరిగింది. అక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి మిథున్ రెడ్డి 2 కోర్టులు కూడా ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తి స్థాయిలో ఈ రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అనేది కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నేతలందరూ కూడా సిట్ కార్యాలయం చేరుకున్నప్పటికీ కూడా పోలీస్ బందోబస్తు అదే స్థాయిలో ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయులు ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అనేది ఇప్పటికే న్యాయమూర్తి ఇంటికి చేరి సిట్ అధికారులు న్యాయమూర్తికి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు పర్వం కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ అధికారులకి సహకరిస్తారు లేదని కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా సిట్ అధికారులు ముందుకు వెళ్ళబోతున్నారు, ఈ కేసులో మిథున్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నల ద్వారా ఏదైతే సమాధానాలు రాబట్టాలని చూస్తున్నారో దానికి సంబంధించి ఇంకా ఎవరైనా కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే క్రాంతి, ముఖ్యంగా చెప్పండి, యాక్చువల్గా ముఖ్యంగా అక్కడ విచారణ, అక్కడ పరిస్థితి, వాతావరణం ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకుంటే ఏమైనా అంటే మామూలుగా అయితే బందోబస్తు ఏర్పాట్లు ఒకంత పటిష్టంగా, ఎందుకంటే నార్మల్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ చూస్తే ఒకంత పటిష్టంగానే ఉన్నట్లుగానే కనపడతా ఉంది. మరి దాన్ని బట్టి చూస్తే అంటే ప్రస్తుతానికి బేసిక్ గా జడ్జి అందుబాటులో ఉన్నారా అనేది ఒక ప్రశ్న. నెక్స్ట్ ఏమన్నా అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇంకా ఏమైనా ఉందా ఫర్దర్? ఖచ్చితంగా ఇప్పటికే అటు మధ్యాహ్నం నుంచి కూడా మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది సిట్ కార్యాలయంలో. అయితే ఈ విచారణకి సంబంధించి విచారణకు వచ్చే క్రమంలోనే అటు గన్నవరం విమానాశ్రయం నుంచి దాదాపు ర్యాలీగా విజయవాడ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడలో కేవలం మిథున్ రెడ్డితో పాటు ఇంకొక కారు మట్టికే పోలీసులు అనుమతించారు. ఆ కారులో వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో పాటు అటు తలసరి స్వయంగా కారు తోలుకుంటూ మిథున్ రెడ్డిని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దానిలో వెలకమాల ఎంపీ గురుమూర్తితో పాటు ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, అదేవిధంగా ఇతర వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అయితే ఉన్నారు. అటు సిట్ కార్యాలయానికి కేవలం మిథున్ రెడ్డికి సంబంధించిన కారు బట్టికే అనుమతించిన పరిస్థితుంది. సిట్ కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ కారులో ఉన్న మిగతా వైసీపీ నేతలందరినీ కూడా బయటికి పంపించేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ వైసీపీ కార్యకర్తల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున గుమ్ముగూడుతుంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పంపించి వేస్తున్న పరిస్థితి ఉంది. ఆ సిట్ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంగణాలన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరొక ఈ రోజు కోటికి ఖచ్చితంగా బందోబస్తు సంబంధించి కూడా దీనికి సంబంధించి చార్జ్ షీట్ అయితే సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు నైట్ కి రైట్ క్రాంతి.
రైట్ కాంతి, మొత్తానికైతే లిక్కర్ కేసులో ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఆధారాలను కోర్టుకు సమర్పించాలని భావిస్తోంది సిట్. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 220 మందికి పైగా విచారించారు. ఛార్జ్ షీట్ లో 40 మంది నిందితులను గుర్తించి వారి పేర్లను కూడా ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధాన నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసి 90 రోజుల పైన కావస్తూ ఉండటంతో ఛార్జ్ షీట్ ను సిద్ధం చేశారు సిట్ అధికారులు. అదేవిధంగా మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు యాక్చువల్గా విజువల్స్ లో మనం చూస్తున్నట్లుగా మిథున్ రెడ్డిని కూడా కోర్టుకు హాజరుపరిచే ప్రక్రియలో ఉన్నారు. మరి ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా విజువల్స్, రాజ్ న్యూస్ విజువల్స్ పై మనం చూస్తున్న సందర్భం అయితే ఉంది.